మహిళా కన్వీనర్. ఒక్క మహిళ కూడా మాట్లాడలేదు ఇప్పటి వరకు. రామ్మ మాట్లాడుదురా. పద్మ గారు, బొప్పని పద్మ గారు. అక్కడి నుంచి మాట్లాడుతావా? ఇక్కడికి రామ్మ. ఇది రాదంట. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న స్కైలాబ్ గారికి, వేదిక మీద ఉన్న రమణమూర్తి గారికి, ఇక్కడికి వచ్చిన అన్ని ప్రజా సంఘాల రాష్ట్ర కార్యదర్శులకి, అధ్యక్షులకి, అందరికీ, మీడియా మిత్రులకి అందరికీ కూడా వ్యవసాయ కార్మిక సంఘం తరఫున, రాష్ట్ర కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా ముందు మాట్లాడిన వక్తలు అన్ని విషయాలు చాలా చక్కగా మాట్లాడటం అనేది జరిగింది. అయితే రంగరాజన్ గారిపై జరిగిన దాడిని మా సంఘంగా, నీ వ్యక్తిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ వీరరాఘవరెడ్డి అంటే రంగరాజన్ గారు ఆయన బయటికి వస్తే నాకు ప్రాణహాని కూడా ఉందనేది చెప్పిరనేది మన స్కైలాబ్ గారు చెప్పిండ్రు. అందుకని వీరరాఘవరెడ్డిని జీవిత ఖైదీగా జైల్లో ఉండాలని కూడా మా సంఘంగా, నా వ్యక్తిగతంగా కూడా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఇక్కడ మూర్తి గారు చెప్పిండ్రు, అంటే ఆర్ఎస్ఎస్ సంస్థ కానీ, అట్లాగే వీరరాఘవరెడ్డి గారు ఒక మతోన్మాద భావజాలంతో, ఆర్ఎస్ఎస్ భావజాలంతో దాంట్లో అన్ని దేవాలయాల నుండి భూములు ఆర్థికంగా, అంటే దీని వెనుక ఆర్థిక సమస్య కూడా ఉందనేది అనుకుంటున్నాం. ఒక ఆర్మీని పెట్టి మొత్తం కూడా భారతదేశం వ్యాప్తంగా కానీ, రాష్ట్ర వ్యాప్తంగా కానీ దీన్ని మొత్తం మతోన్మాద భావజాలాన్ని ప్రజల్లో తీసుకురావటానికి, వాళ్ళు ఎలాంటి హక్కులు కూడా అడగకుండా వాళ్ళ హక్కులని కాలరాసే విధంగా ఈరోజు వీరరాఘవరెడ్డి గారు ఒక ఆర్మీ అనే పేరుతోటి ఈ సంస్థను ఏర్పాటు చేయటం అనేది జరుగుతుంది. మూర్తి గారు చెప్పినట్టు ఈ సంస్థని కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, న్యాయ చట్టాలు కానీ ఈ సంస్థని వ్యతిరేకిస్తే ఈ సంస్థని ఏర్పాటు చేయకుండా నిషేధించేటట్టు చర్యలు తీసుకోవాలి. అట్లాగే ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్ సంస్థల్ని కూడా నిషేధించేటట్టు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాలని తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి, ఇక్కడ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ పద్మ గారికి ధన్యవాదాలు.